మురారి అయితే ఆఫీస్కి వెళ్తున్నాక ఆదర్శ్ కోసం ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. ఇక ఆదర్శ్ని ఎక్కడ ఉన్నాడో కనుక్కొని ఆదర్శ్ని కలుస్తాడు. ఇక ఆదర్శ్ అయితే ఇవన్నీ చెప్తాడు. నాకు ఇలా రూపం మారింది, ఇలా యాక్సిడెంట్ జరిగింది అవన్నీ చెప్పాక అవునా అని చెప్పి ఇద్దరు అయితే హగ్ చేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు, అమ్మ వాళ్ళు బాగున్నారా అని చెప్పి ఆదర్శ్ అయితే అడుగుతూ ఉంటాడు. అవన్నీ చెప్తాను పద, నీకోసం ముకుంద అయితే అలా ఎదురు చూస్తూ ఉంది. అలాగే పెద్దమ్మ కూడా చాలా బాధపడుతూ నీకోసమే ఎదురు చూస్తూ ఉంది, పద ఇంటికి వెళ్దామని చెప్పి ఇంటికి తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఇక ఆదర్శ్ని అయితే మురారి ఇంటికి తీసుకుని వెళ్తే భవాని అయితే చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. నాన్న ఆదర్శ్ ఎన్నాళ్ళకి వచ్చావా అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ముకుంద అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి మురారి ఆదర్శ్ని ఇంటికి తీసుకుని వచ్చాడని చెప్పి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంట్లో వాళ్ళంతా కూడా ఆదర్శ్ తిరిగి వచ్చాడని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆదర్శ్ని చాలా అందరూ పలకరిస్తూ ఉంటారు. అది చూసి ముకుంద అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.